సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడైతే మీడియాలో, సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది. అయితే దీనికి ఏపీ పాలిటిక్స్‌కి చిన్న లింక్ ఉంది సార్. అంటే సాధారణంగా ఏపీ పాలిటిక్స్‌లో ఎటువంటి సంఘటన జరిగినా ఇరు వర్గాలు, ఇరు పార్టీలు అది తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందా అని చెప్పేసి డిస్కస్ చేసి వాళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఈ రేవ్ పార్టీ ఇది టీడీపీ రేవ్ పార్టీ అని వైసీపీ రేవ్ పార్టీ అని టీడీపీ వాళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూనే వస్తుంది. మరి ఎవరి రేవ్ పార్టీ? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? ఇలాంటి పార్టీలు కనిపించకుండా ఎన్ని జరుగుతున్నాయి? అంటే ఒక 10 పార్టీలు జరిగితే ఒకటి ఇలాంటిది ఏదో మేము కూడా చూస్తున్నాం, మా కళ్ళు కప్పి ఏమీ జరగట్లేదు, మేము అప్రమత్తంగానే ఉన్నామని పోలీసులు చెప్పుకోవడానికి ఇలాంటి దాడులు జరగటం వెనకాల. పాత రోజుల్లో కూడా చాలా దాడులు చేస్తారు పోలీసులు, అంతవరకే అది జరుగుతుంది. ఆ రేవ్ పార్టీలు ఆగవు, పబ్బులు ఆగవు, పబ్బుల్లో డ్రగ్ సర్క్యులేషను ఆగదు, ఈ రేవ్ పార్టీలో డ్రగ్ సర్క్యులేషన్ కూడా ఆగదు. డ్రగ్ బిజినెస్ ఎవరు చేస్తున్నాడు, ఎవరు ద్వారా ఇవి సరఫరా ఎంత విస్తృతంగా జరుగుతున్నాయి, దీని వెనకాల ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ అధికారులు ఉన్నారు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, అది కదా ఇంట్రెస్ట్ టాపిక్. అది వదిలిపెట్టి మిగిలిందంతా ఇక్కడే ఆడుకుంటున్నారు అందరూ. వీటి మీద అంటే వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ బురద వేసుకొని, లేకపోతే హేమగారిని టార్గెట్ చేసి కొంతమంది, హేమగారు ఆవిడ కొంతమందిని టార్గెట్ చేసి ఆవిడ గేమ్ ఆవిడే. ఇది కాదు కదా చేయాల్సింది. యాక్సెప్ట్ చేసి రియాలిటీని మనందరం ఉన్నాం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని అయ్యా ఇది కథ, ఇది ఫలానా కార్యక్రమం మీద ఏర్పాటు జరిగింది ఇక్కడ, దానిలో డ్రగ్స్ వచ్చినాయి, ఆ డ్రగ్స్ పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు అనేది ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే, ఒక అంటే శ్వేతపత్రం సమర్పిస్తారు సమాజానికి, కొంచెం ఎరుకుపరిచిన వాళ్ళు అవుతారు. కేసు ఎలాగో కేసే, దాని నుంచి తప్పించుకోవడానికి ఏమీ లేదు అక్కడ. సో ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఎందుకు భయపడతారు ఫ్యాక్ట్స్ చెప్పడానికి? అక్కడ ఒక ప్రాబ్లం. రేపు పొద్దున్న ఫర్దర్గా ఈ కేసు అయిపోయిన తర్వాత ఆ ఏరియా వాళ్ళకి మూసుకుపోతుంది. అందుకని సైలెంట్గా దీన్ని భరిద్దామని అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చాలా సందర్భాల్లో సినిమా వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళెవరూ కూడా ఇప్పుడు దీనిలో డిఫెమేషన్ వేస్తానని మాట్లాడింది ఆవిడ, శ్యామల. ఇలా చాలామంది మాట్లాడారు, డిఫెమేషన్ దావా వేస్తున్నాం మేము, దీన్ని న్యూనతపరిచారు అని. ఇది ఓకే, కానీ చాలా కేసుల్లో ఈ డిఫెమేషన్ వేయటం కన్నా కూడా మా పేర్లు సర్క్యులేట్ కాకుండా చూడండి మీడియాలో అని బతిమాలుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు బతిమాలుకుంటారు? ఎందుకు స్ట్రైట్గా ఫైట్కి వెళ్ళరు? ఎందుకు సినిమా వాళ్ళు ఫైట్ చేయరు దీని మీద? సంఘాలు ఉన్నాయి కదా, మా అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ సీరియస్గా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మిగిలిన సమాజంలో ఇంకెవడు వాడలేదా, దాని మీద ఒక అటాక్ జరగాలి కదా. ఎందుకు అటాక్ చేయట్లేదంటే, అటాక్ చేయలేని వాళ్ళ ప్రమేయం ఉంది అక్కడ, అంటే రాజకీయ ప్రమేయం ఉంది. ఆ ఏరియాలో కనుక వీళ్ళు టార్గెట్ చేస్తే వీళ్ళ తోలు లేచిపోతుంది. అందుకని భయపడుతున్నారు. అందుకని భయపడి వీళ్ళు లిమిట్ చేసేసుకుని వీళ్ళ మీద వచ్చినటువంటి విమర్శల్ని, అంటే డ్రగ్స్ అనేది సినిమా వాళ్ళు మాత్రమే వాడతారు అని ఒక నెరేటివ్ బిల్డప్ అయిపోయింది. డ్రగ్స్ అనేవి ఫిలిం నగర్లో మాత్రమే అమ్ముడవును, సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ మాత్రమే తీసుకును, వాళ్ళు టిఫిన్లు భోజనాలు చేయరు, డ్రగ్స్ తింటారు అనే నెరేటివ్. ఈ డ్రగ్స్ నైజీరియన్స్ మాత్రమే అమ్ముతారు, ప్రపంచంలో ఇంకా మిగిలిన వాళ్ళందరూ అమాయకులు, డ్రగ్స్ కావాలంటే నైజీరియన్స్ని మాత్రమే సంప్రదించండి, డ్రగ్స్ ఎవరు తింటారు అని అడిగితే సినిమా వాళ్ళు తింటారు. ఇది ఈ రెండు నేరేషన్స్ ప్రమోట్ చేసి దాని వెనకాల దాక్కునే ప్రయత్నం రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, వీళ్ళందరూ, అంటే బ్యూరోక్రసీ చేస్తోంది, పొలిటికల్ లాబీయింగ్ కూడా జరుగుతోంది. దీనిలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది చాలా స్పష్టంగా. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్, అంటే పోలీసు విభాగాన్ని మనం డిపార్ట్మెంట్ అని వ్యాఖ్యానిస్తూ ఉంటాం మనం, జనరల్గా యూసేజ్లో ఉన్న పదం. సో వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది దీనిలో. వీళ్ళందరి ప్రమేయము లేకుండా అంటే
పొలిటికల్ పార్టీలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీనిలో. ఇప్పుడు ఏపీ తీర ప్రాంతం అంతా గోవాగా మార్చటం కోసం ఆ మధ్య ఒక ప్రయత్నం మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అదానీ గారి చర్చలు జరపాలని అనుకున్నారు, జరిపారు. ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్. ఓకే. దాని ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఏపీకి ఉన్నటువంటి విస్తృతమైన తీర ప్రాంతం మొత్తాన్ని నిజానికి వ్యాంపిక్ ప్రోగ్రాం కోసం వీళ్ళు ఆల్రెడీ సర్వేలు చేయించి పెట్టారు. ఆ డిజైన్ ఒకసారి వెనక్కి తీసి ఆ ప్రకారం తీర ప్రాంతం అంతా కూడా గోవాగా మారిస్తే టూరిజం విపరీతంగా పెరుగుతుంది అన్నారు. టూరిజం పెరగడం ఓకే, టూరిజం పెరగడంతో పాటు గోవీకరణ చేయటం ద్వారా అక్కడ డ్రగ్స్ అమ్ముకోవటమే జరిగేది. డ్రగ్ సర్క్యులేషన్ గోవాలో కూడా జరుగుతుందిగా బాగానే, రెగ్యులర్గా రోజువారీ దాడులు జరగకపోవచ్చు కానీ. సో ఇప్పుడు ఏపీ తీర ప్రాంతం అంతా డ్రగ్స్ అమ్మడానికి ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. ఎవరికి ఉంది? భారతీయ జనతా పార్టీకి వెన్నుముక్కగా నిలబడినటువంటి అదానీ లాంటి వాడి బుర్రలో ఈ మొక్క మొలిచి ఉంది. సో అది ఏ రోజైనా కార్యరూపం దాలిస్తే సూర్యలంక రేవుకి వెళ్ళి రేవు పార్టీలు చేసుకోవచ్చు చాలామంది. అక్కడే డ్రగ్స్ దొరుకుతాయి. అక్కడి నుంచి మొదలు పెడితే నిజాంపట్నం దగ్గర నుంచి మొదలు పెడితే విశాఖపట్నం దాకా మొత్తం తీర ప్రాంతం అంతా రేవు పార్టీలే. అందుకని పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్మెంటు ఎంత మేరకు ఉంది అనేది తప్ప మిగిలినదంతా మాట్లాడుకోవాల్సిన అవసరం లేని చెత్త మాత్రమే మాట్లాడుతున్నారు అందరూ. డ్రగ్స్ తీసుకున్నారు అని అడగటం కాదు, డ్రగ్స్ ఎవడిచ్చాడు అనేది కదా పాయింట్. అది పట్టుకోవడం మానేసి ఈ చెత్త అంతా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ చెత్త మాట్లాడటం మానేసి డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పొలిటికల్ పార్టీలు ఏమిటి, నాయకులు ఎవరు ఉన్నాడు, దాని మీద చేతనైతే పరిశోధన చేసి పరిశోధనాత్మక కథనాలు వెలువరిస్తే, అదే తప్ప రెగ్యులర్గా రేవు పార్టీలో వాడున్నాడు వాడున్నాడు అని విమర్శలు చేసుకోవటం, ఆ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంటు ఉంది అక్కడ. వైసీపీ, టీడీపీ ఇవేవి పతివ్రత కంపెనీలేం కాదు. వీరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా డ్రగ్ సర్క్యులేషన్లో తప్పనిసరిగా ఉంది కూడా. భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా స్పష్టంగా ఉంది జాతీయ స్థాయిలో. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ప్రదేశ్గా మార్చడానికి ప్లాన్ డిజైన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి దాని మీద ఎవరన్నా మాట్లాడి యుద్ధం చేయగలిగితే మంచిది. డెఫినెట్గా జరుగుతుంది కూడా, జరగదు అని అనుకోనక్కర్లేదు, జరుగుతుంది. కొంత అంటే ఒక విచ్చలవిడితనం ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే రేవు పార్టీ ఎందుకు అవుతుంది? అది అంటే లైన్స్ దాటి వెళ్ళటం అనేది జరుగుతుంది. వెళ్ళటం ద్వారా ఒక ఎంజాయ్మెంట్ పొంది బయటకు రావడం కోసం వాళ్ళ ప్రయత్నం. సో ఆ డిజైనింగే అది. అక్కడ ఆ డిజైనింగ్లో అదేదో పాత రోజుల్లో సామెత ఉంది, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎట్లా కుదురుతుంది అని. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే కుదరదు, కళ్ళు తాగుతున్నానంటే సమ్ బెటరు అని ఒక సామెత ఉంది మనకు. అలాగా అక్కడికి వెళ్ళాక విశృంఖలంగానే ప్రతిదీ జరుగుతుంది. మనిషి రెగ్యులర్ లైఫ్లో ఉండని కోణాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రదర్శితం అవుతాయి. కొత్త మనుషులు కనిపిస్తారు, ఆ మనిషిలోనే కొత్త ముఖాలు కనిపిస్తాయి. ఆ కొత్త ముఖ దర్శనం జరుగుతుంది అక్కడికి వెళ్తే. అదే జరుగుతుంది, అదే జరిగింది అక్కడ. కాబట్టి భిన్నమైన పద్ధతుల్లో ఎవరి గ్రౌండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న రేవ్ పార్టీ బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రౌండ్ మీద వాళ్ళు ఆటలు ఆడేసుకుంటున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళ రేవ్ పార్టీ అంటున్నారు, వీళ్ళు టీడీపీ వాళ్ళ రేవ్ పార్టీ అంటున్నారు, హేమగారి రేవ్ పార్టీ అని వీళ్ళు అంటున్నారు. అసలు నాకే సంబంధం లేదని ఆవిడ అంటోంది. ఆవిడ రికార్డ్ అయి ఉందని పోలీసులు ఒక రేవ్ పార్టీ ఓపెన్ చేశారు అక్కడ. ఇన్ని గందరగోళాల మధ్య అంటే ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వచ్చి సంజాయిషి చెప్పుకుంటున్నారు కానీ ఏ ఒక్కళ్ళు కూడా అసలు అక్కడ డ్రగ్స్ ఎవరు సర్క్యులేట్ చేశారు, డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి, అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఈ పార్టీలకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే దాని మీద సీరియస్గా ఎవరు మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.